ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరంతా బాగున్నారా? నేను వాక్యంలోకి వెళ్ళక ముందుగా కొంతమంది దైవజనులు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు లెంట్ అంటారు కదా, లెంట్ అంటే ఏంటి అని. పోయిన ఆదివారమే నేను చెప్పాలి. పోయిన ఆదివారం నేను వేరే స్థలానికి మిర్యాలగూడలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను కాబట్టి చెప్పలేకపోయాను. లెంట్ అనేది రెండు రకాలు. ఒకవేళ ఇంగ్లీష్ భాషలో కానీ మీరు ఇంగ్లీష్ భాషలో తీసుకుంటే లెండ్ అనే ప్రజెంట్ వర్తమాన దానికి అదేంటట పాస్ట్ టెన్స్. మీకు అర్థమైందండి? పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది అది. అలాగే లెంట్ అంటే పాస్ట్ పార్టిసిపల్, దాని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ మూడోది ఉంటుంది చూసారా, 1, 2, 3 ప్రజెంట్, పాస్ట్ అండ్ ది పాస్ట్ పార్టిసిపల్ మూడోది అన్నమాట. ఇంగ్లీష్ భాషలో కానీ చూసుకుంటే నేను చెప్తున్నాను. ఓకే, అంటే కొంతమందికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే 40 రోజుల ప్రార్థన గురించి చెప్తాను. ఓకే, దీన్ని మనం క్రైస్తవత్వంలోనికి కానీ తీసుకుంటే, ఇంగ్లీష్లో తీసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు పాస్టర్స్ అడిగింది ఏంటంటే క్రైస్తవత్వంలోనికి కానీ తీసుకుంటే లెంట్ అనేది ఆంగ్లో సాక్సన్ అంటారు. ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళకైతే అది బాగా అర్థమవుతుంది. ఆంగ్లో సాక్సన్ అనేవాళ్ళు జర్మనీ దేశం నుంచి వాళ్ళు క్రీస్తు శకము 5వ సంవత్సరములో బ్రిటన్ అనే ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు మాట్లాడే ఆ భాష ఆంగ్లో సాక్సన్. వాళ్ళ దాని ప్రకారంగా ఈ లెంట్ అనేది LENCTEN లెంగ్టన్ లేదా LENGTEN లెంగ్టన్. వీటి అర్థం ఏంటంటే స్ప్రింగ్ సీజన్ అని. అంటే అర్థం ఏంటి? స్ప్రింగ్ అంటే తెలుగులో వసంతకాలం. ఏంటంటే చిగురించేది కాలం లేదా వసంతకాలం. ఏది మంచి తెలుగు అయితే అది మీరు తీసుకోండి. ఓకే, ఇంగ్లీష్లోనైతే స్ప్రింగ్ సీజన్ అంటారు. ఒక చిగురించడి ఆ కాలం కదండి. కాబట్టి ఇలాంటి అంటే అది కాదట. కానీ ఒకటి చిగురించడం ఏంటంటే పాతవి రాలిపోవును, కొత్తవి చిగురించును. అంటే మీలో ఏమైనా దేవునికి వ్యతిరేకంగా ఉండే పాపాలు, దోషాలు, ఇక రకరకాలు ఏమైనా ఉంటే అవి ఈ పాత ఆకుల్లాగా రాలిపోయి చిగురించే ఆకులు వచ్చేలాగా ఉండాలి. అది స్ప్రింగ్ సీజన్. కాకపోతే రాను 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 దానికి మరి ఏం కాలం అని పెట్టారట. ఇప్పుడు లెంట్ అంటే శ్రమల కాలం అని పెట్టారు. కానీ అది లెంట్ అనే పదానికి సరైన అర్థం కాదు. మరి ఎవరు పెట్టారో నాకు తెలియదు. కానీ లెంట్ అంటే చిగురించుట అని, శ్రమల కాలం అని కాదు. గుర్తయితా? పురంజచ్చే మనసులాయో అర్థమైంది కదండి. ఓకే, కాబట్టి ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు చూస్తున్న ఈ లెంట్ని ఓకే మెయిన్గా మనం ప్రారంభం ఎందుకు చేసామని అంటే ఇందాక టీచర్గా చెప్పినట్టున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు కానీ మనం చదివితే జీసస్ క్రైస్ట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, యేసుక్రీస్తు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానికి గుర్తుగా, సూచనగా మనం దీన్ని ఏంటట చేస్తూ అవున్నాం. ఓకే, ఇది చెయ్యాలా పాస్టర్ గారు, ఇది అవసరమా అంటే అవసరమే కదండి. అది ప్రార్థన చేయటంలో తప్పేముందా? లేదు. ఓకే, కొంతమంది చెప్పింది ఏంటి
కొంతమంది దైవజనులు నన్ను అడిగింది ఏంటంటే, పాస్టర్ గారు ఇది అసలు ఎప్పుడు మొదలు పెట్టారు అంటారు. ఎప్పుడు మొదలు పెట్టారంటే కొంతమంది 3వ శతాబ్దంలో అంటారు, కొంతమంది 4, కొంతమంది 6వ శతాబ్దంలో, కొంతమంది 11వ శతాబ్దంలో ప్రారంభమైందంటారు. నేనైతే అంటాను 1వ శతాబ్దంలోనే అంట. అంతేగాని నేనైతే 1వ శతాబ్దంలోనే అంట. అసలు ఇంకా చెప్పాలి అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతే బీసీ కదండి, అది అప్పుడు ప్రారంభమైంది అంటారు. ఓకే, కాకపోతే ఈ లెంట్ అనే పదము ఆ తర్వాత పెట్టిన ఓకే, ఇది ఎప్పుడో ప్రారంభమైంది. క్రీస్తు శకం 325 సంవత్సరములో నైసియా అనే ప్రాంతములో మన బైబిల్ గ్రంథములో ఏవైతే కలపబడాలో వాటిని తయారు చేశారు. ఓకే, కాన్స్టాంటినోపుల్ గారు పేరున్నారా, చక్రవర్తి. ఇది కెనాన్ అంటారు. కెనాన్ అంటే ఏంటంటే మెజరింగ్ రాడ్ అని అర్థం, అంటే కొలిచే కొలత అని. ఈ కొలిచే కొలతలు ఏ ఏ పుస్తకాలు ఉండాలో ఏ ఏ ఉండకూడదో ఆ కెనాన్లో కూడా ఈ లెంట్ అంటే ఈ 40 రోజుల ప్రార్థన గురించి చెప్పబడి ఉంది. మీకు వివరంగా చక్కగా నెమ్మదిగా చెబుతున్నాను. ఓకే, ఇన్ కేస్ మీరు మన సంఘస్థులు రాయలేకపోతే ఇది సేవకులకనే కాదు సంఘస్థులు కూడా నేర్చుకుని ఉండటం మంచిది. ఓకే, దీన్ని కూడా అప్పుడు ఆ కెనాన్ అంటారు. కెనాన్ అంటే మెజరింగ్ రాడ్, కొలిచే కొలత అని. దాంట్లో కూడా ఇది చెప్పబడింది. అంటే ఇది ముఖ్యమైంది కాదనా? ముఖ్యమైంది కదండి. ప్రార్థన చేయటంలో తప్పేమీ లేదు. అర్థమవుతుందండి. ఓకే, కాబట్టి ఇది ఎందుకయ్యా, అసలు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కొత్తగా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ 40 రోజుల్లో కూడా ప్రార్థనలో ఉండి ఈస్టర్ రోజున బాప్టిజం తీసుకోవడానికి. అర్థమవుతుందండి. అంతేగాని నేను పాస్టర్ గారిని 100 మందికి బాప్టిజం ఇచ్చాను, వాళ్ళు బాప్టిజం తీసుకున్నాక మళ్ళీ సిగరెట్ తాగటమా, చెప్పండి, సిగరెట్ తాగటమా మొదలు పెట్టారు. వాళ్ళకి బాప్టిజం అంటే ఏంటో చెప్పేవా? ఈ రోజుల్లో చాలామందికి బాప్టిజం అంటే ఏంటో తెలియటంలే. ఎందుకంటే వాళ్ళ పాస్టర్స్ అలా తయారు చేశారు వాళ్ళని. ఆయన పేరు ఇచ్చాడు బాప్టిజం కాబట్టి ముంచేయటమే తీసుకెళ్ళి. మన చర్చిలో ఎందుకు నేను బాప్టిజానికి ముందు 3 రోజులు మీకు క్లాసులు తీసుకుంటున్నా? ఎందుకంటే అసలు మీకు ముందు బాప్టిజం అంటే ఏంటో నాకు తెలియాలి. దేనికైనా అది ఉంటుందా? అందుకనే చాలామందికి వచ్చిన అవగాహన ఏంటంటే నేను మా చర్చిలోనే బల్లారదం తీసుకుంటాను, వేరే చర్చిలో తీసుకోను అనే ఒక తప్పుడు అభిప్రాయానికి వెళ్ళిపోయారు. అది వాళ్ళ తప్పు కాదు, పాస్టర్ గారి తప్పు. మా చర్చిలోనే తీసుకుంటా, వేరే చర్చిలో తీసుకోను. ఓకే, ఇప్పుడు నేను వేరే దేశం పనుండి 2 సంవత్సరాలు అక్కడికి వెళ్ళా. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకోవాలి? ఆదివారం మళ్ళీ మా చర్చికి రావాలి, ఇండియాకి వచ్చి తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అంతేనా? సరైన అవగాహన ముందు మనకు ఉండాలండి. అర్థమవుతుందా? నేను విశ్వాసులు తిట్టడం లేదు. ముందు సేవకులుగా మనం బైబిల్లాగానే సత్యవాక్యాన్ని సత్యంగానే సరిగ్గానే జాగ్రత్తగా మనం చెప్పగలిగితే ఏమవుతుందటండి, అందరికీ అర్థమవుతుంది, వాళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది ఏంటట, ఏమనుంది ఇక్కడ, కొత్తగా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు పాస్టర్ గారికి పేర్లు ఇచ్చి వెంటనే వెళ్ళి మునగటం కాదు. ముందు బాప్టిజం అంటే ఏంటో ముందు వాళ్ళకి తెలియాలి. అందుకని దీన్ని ప్రారంభించారు. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, జాగ్రత్తగా మనం చూస్తే బూడిదను కొంతమంది ఏమో ఇలాగా ఏంటట మొక్కల మీద శరీరం మీద చల్లేవాళ్ళు, కొంతమంది ఆ బూడిదని నుదుటి మీద సిలువ వేసేవాళ్ళు. ఎందుకు పాస్టర్ గారు ఇలాగేయటము అంటే, ఇదిగో నీవు జాగ్రత్తగా లోకంలో తిరగకుండా
లోక స్నేహితులతో తిరగకుండా ఈ 40 రోజులు నువ్వు జాగ్రత్తగా ప్రార్థనలో ఉండు అని అది ఏం చేస్తుందటండి, గుర్తు చేస్తుంది. మీరు యోనా గ్రంథం కానీ చదివితే వాళ్ళు గోనె కట్టుకొని, అంటే ఏంటి, ఖరీదైన వస్తువులు తీసేసి గోనె కట్టుకొని బొడి తీసుకొని ఏం చేసుకునే వాళ్ళటండి, ప్రార్థనలు చేస్తారు. అంటే తగ్గింపు జీవితం, ఇటువంటి తిరగకుండా తగ్గింపు జీవితం ప్రార్థనలోనే గడపాలి అని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హౌ టు ఫైండ్ అవుట్ ఈస్టర్. ఈస్టర్ని ఎలాగ మనము, అంటే ఈస్టర్ ఫలానా రోజు అని ఎలాగ మనము తెలుసుకోవాలి, ఇది కొంతమంది ప్రశ్న. ఓకే, ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ద ఫస్ట్ సండే ఆఫ్టర్ ది ఫస్ట్ ఫుల్ మూన్ దట్ అకర్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద స్ప్రింగ్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ అంటే సమాంతరం, సమానంగా ఉంటుంది. అది సాధారణంగా మార్చి నెల 21, 22 వీటి 21 తేదీల్లోనే వస్తూ ఉంటుంది కదండి. ఓకే, దీన్నే ఇంకొక ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే వర్నల్ ఈక్వినాక్స్ అంటే. వర్నల్ ఈక్వినాక్స్ అన్నా కానీ ఆ సమాంతర స్ప్రింగ్ సీజన్, సింపుల్గా అంటే వసంత ఋతువు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటట, మొట్టమొదటిది ఇక్కడ మనం తెలుగులో కానీ జాగ్రత్త చూస్తే ద ఫస్ట్ సండే ఆఫ్టర్ ద ఫస్ట్ ఫుల్ మూన్. ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, అంతే కదండి. ఓకే, పౌర్ణమి మొట్టమొదట, పౌర్ణమి తర్వాత వచ్చే ఆ మొదటి ఆదివారమే ఏంటట, చెప్పండి, ఆదివారం ఏంటి, ఈస్టర్. ఇప్పుడు పాస్టర్ గారు ఈస్టర్ అంటే చెప్పారు. మరి భస్మ బుధవారం ఎలా కనిపెట్టాలి అంటే, ఆ ఈస్టర్ నుంచి, ఇదేంటి నుంచి, ఏ రోజైతే ఈస్టర్ అవుతుందో ఆ ఈస్టర్ నుంచి 46 రోజులు వెనక్కి రండి. 46 డేస్ లేదా 40 వీక్ డేస్. 46 రోజులు అలాగ లెక్క పెట్టుకుంటూ వస్తే ఏ బుధవారం వస్తుందో ఆ బుధవారం ఏంటట, మీకు అర్థమైంది కదండి. అర్థమైందా, అయినట్టుందా, అర్థమైంది. ఓకే, కాబట్టి ఓకే, దాన్ని మనము భస్మ బుధవారంగా తీసుకుంటాం. ఆ భస్మ బుధవారం నుంచి ఆదివారాలు తీసేస్తూ 40 రోజులు, ఒకవేళ ఆదివారాలను కలిపితే 46 రోజులు. అర్థమైంది కదా, 46 రోజులు. సింపుల్, ఇది పెద్ద కష్టపడవలసిన అవసరమేమీ లేదు. అర్థమైందా అది. కాబట్టి యాష్ వెన్స్డే. ఓకే, సాధారణంగా గమనించండి, ఈస్టర్ అనేది ఏంటంటే, వినండి, సింపుల్, నేను కంక్లూడ్ చేస్తున్నా. మార్చి 21, ఏప్రిల్ 25 మధ్యలో ఈస్టర్ అనేది వస్తుంది. సింపుల్, అర్థమవుతుందని, ఈస్టర్ అనేది వస్తుంది. కాబట్టి మీకు అర్థమైంది కదా. కాబట్టి లెంట్ అనేది ఏంటంటే, లెంట్ అనేది దుఃఖముతో కూడింది కాదు కానీ చిగురించడి కాలమని మనము చక్కగా చెప్పచ్చు. కాబట్టి ఈ ప్రశ్న వేసిన దైవజనులైన మీరు దయచేసి దీన్ని మీరు రాసుకున్నారని అనుకుంటున్నా, లేదా మళ్ళీ రివైండ్ చేసి నా యొక్క యూట్యూబ్ను జాగ్రత్తగా చక్కగా అనేక మందికి తెలియచేసి మీరు సేవలో ముందుకెళ్ళాలని, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యను, మీ సంఘాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇలాంటి ప్రశ్నలు, అందరికీ ఉపయోగకరంగా ఉండే ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు నా వాట్సాప్కి కానీ ఓకే పంపించాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.